హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అండ్ మన ఛానల్లో పోస్ట్ చేసిన BTST ట్రేడ్ ఫెయిల్ అయిపోయింది. సో నియర్లీ ఒక 100 పాయింట్స్ వరకు నెగిటివ్ వెళ్ళింది. సో మోస్ట్లీ కొంతమంది మాత్రమే తీసుకున్నారు ఈ BTST ట్రేడ్. కానీ ఇది కొన్నిసార్లు పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే మనం మోస్ట్లీ ఓవర్ నైట్ సిచ్యువేషన్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి ట్రేడ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో మనకి నెక్స్ట్ మంచి రికవరీ డే ఉన్నప్పుడు సో ఆ రోజు మనం మంచి ప్లాన్ చేసుకోవచ్చు రికవరీ ట్రేడ్ BTSTకి. సో మోస్ట్లీ ఇక్కడ జరిగేది సిచ్యువేషన్ ఏంటంటే, నిన్న ఫుల్ డే మొత్తం నెగిటివ్లో ట్రేడ్ అవ్వడానికి నిఫ్టీ కొంచెం స్ట్రగుల్ అయింది, ఎందుకంటే సపోర్ట్స్ అనేవి బిల్డ్ అయ్యాయి. సో అది మనం చేసిన మిస్టేక్, మెయిన్ థింగ్ అది. సో మా ప్రీమియం ఛానల్లో కూడా నెగిటివ్ వెళ్ళిపోయింది అండ్ ఈరోజు కూడా కొంచెం నిఫ్టీ స్ట్రగుల్ అయింది. కానీ మోస్ట్లీ మనం సేఫ్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేసాం అండ్ మంచి ఎక్సిట్ దొరికింది మాకు ఈరోజు. ఎందుకంటే నిఫ్టీ ఎంత మంచి సపోర్ట్ తీసుకున్నా కానీ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది ఈ లెవెల్స్ నుంచి. సో ఇంత వోల్టాలిటీ సిచ్యువేషన్లో ఈజీగా స్టాప్ లాసెస్ కొట్టేస్తుంది. సో మోస్ట్లీ ఇందులో ఈ ట్రేడ్స్ అనేవి మొత్తం ఎక్కువ తీసుకోకుండా ఒక 3-4 ట్రేడ్స్లోనే నిఫ్టీ ఈరోజు 3-4 ట్రేడ్స్ మాత్రమే తీసుకొని సో తొందరగా ఎక్సిట్ అయిపోయాం. సో మ్యాక్సిమం గెయిన్ 20 పాయింట్స్ అండ్ మినిమం లాస్ అనేది 15 పాయింట్స్, మ్యాక్సిమం లాస్ కూడా. సో లాసెస్ అనేవి ఎంత తక్కువ పెట్టుకుంటే మనకి సో మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి కమింగ్ డేస్లో డైరెక్షనల్ ట్రేడ్స్ ఈజీగా తీసుకోవడానికి మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇలా మీరు లాసెస్ తీసుకోకుండా ఓవరాల్గా వెయిట్ చేసుకుంటూ ఉంటే సో ఈరోజు మంచి ప్రాఫిట్ రావచ్చు, కానీ అప్కమింగ్ డేస్లో మీరు వచ్చే డైరెక్షనల్ మూవ్ అయినా మిస్ అవుతారు, లేకుంటే ఈ డైరెక్షనల్ మూవ్లో లాస్ అయినా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మినిమం లాస్తోని మనం బయటికి వస్తే బెటర్. మనకి ఈ OI కానీ సో మిగతా క్యాండలిస్టిక్ ప్యాటర్న్స్ కానీ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఈ క్యాండిల్ ఫార్మేషన్స్ కానీ కరెక్ట్ లేకుంటే మనకి ఈజీగా నిఫ్టీలో స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మంచి డైరెక్షనల్గా మూవ్ రావాలంటే మార్కెట్ స్మూత్గా అయినా ఉండాలి. సో ఇలా మరీ ఇంత వయలెంట్గా సో ఇంత వోల్టాలిటీతో ఉంటే ఈజీగా మనకి నిఫ్టీలో స్ట్రగ్లింగ్ ఈజీగా ఉంటుంది. సో ఇంత స్ట్రగుల్ ఉండద్దని చెప్పేసి సో మోస్ట్లీ ఒక 3-4 ట్రేడ్స్లో మనం ఒకవేళ ట్రాప్ అనేది కనిపిస్తే ఆ థర్డ్ ట్రేడ్లో ఫోర్త్ ట్రేడ్లో ఈజీగా మనం ఎక్సిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం ఇలాంటి ట్రేడ్స్ తీసుకోకుండా సో కొన్ని మేజర్ లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ తీసుకుంటే మనకి ఈజీగా రిలీఫ్ ఉంటుంది అందులో. సో ఈరోజు జరిగిన సిచ్యువేషన్లో మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసి 24,100 దగ్గర. సో మార్నింగ్ నుంచి నిఫ్టీ ఇక్కడ నుంచే సపోర్ట్ ఇచ్చింది కదా. సో అగైన్ ఇక్కడ నుంచి 24,200 వరకు వెళ్ళింది. మళ్ళీ స్ట్రగలింగ్ అనేది ఇంకా స్టార్ట్ అయింది అండ్ మంచి వోల్టాలిటీ స్టార్ట్ అయింది. అండ్ సింగిల్ క్యాండిల్లో ఒక 50 పాయింట్స్, సో 50 పాయింట్స్ పైనకి వెళ్ళి మళ్ళీ 50 పాయింట్స్ కింద పడి సో ఇక్కడ ఇంకో వోల్టాలిటీ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ అదే సేమ్ స్టైల్లో నిఫ్టీ ఈరోజు ట్రేడ్ అయింది. సో ఇక్కడ కూడా నిఫ్టీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయ్యి ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్ తీసుకుంది. సో మేము ఇక్కడ ఒక ట్రయల్ చేసాం, ఇక్కడ 40 పాయింట్స్ ఈజీగా వచ్చాయి, కానీ మేము 20 పాయింట్స్కి స్టాప్ లాస్ పెట్టుకొని ట్రయల్ చేసాం. ఇంకా నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని సో 20 పాయింట్స్లో మేము పాజిటివ్గా పాయింట్స్ తీసుకొని ఎక్సిట్ అయ్యాం మన ప్రీమియం ఛానల్లో. సో ఈరోజు మంచి మినిమైజ్ లాస్ తెచ్చే ఛాన్స్ దొరికింది. ఒకవేళ ఇదే ట్రెండింగ్ అయ్యేది ఉంటే నియర్లీ మా ఛానల్లో ఈరోజు 70-80 పాయింట్స్ వరకు ఈజీగా వెళ్ళేది. సో అందుకే డైరెక్షన్ మూవ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ట్రైల్ చేస్తే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ ట్రాప్ సిచ్యువేషన్ మార్నింగ్ నుంచే ఉంది అండ్ మళ్ళీ అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతే ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఆల్రెడీ 40-30 పాయింట్స్ ఉన్నాయి. సో దాని నుంచి మనం తొందరగా ఎక్సిట్ అవ్వాలంటే ఒక మంచి ట్రైలింగ్ తీసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ ట్రాప్స్ కనబడ్డాయి కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే సో 20 పాయింట్స్ ముంగడికి స్టాప్ లాస్ తీసుకొని వస్తే న్యూట్రల్ నుంచి మనకు మంచి పాజిటివ్ పాయింట్స్తో ఇలాంటి ట్రాప్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. సో ఉన్న ప్రాఫిట్స్ లూజ్ కాకుండా ఈజీగా మనం గెయిన్తో ఎక్సిట్ కావచ్చు. సో 24,200 దగ్గర సపోర్ట్ మళ్ళీ ఫామ్ అయింది. ఇక్కడ సడన్ రివర్సల్ వచ్చింది కదా, ఇక్కడ అన్వైండింగ్ స్ట్రాంగ్ ఉండి సపోర్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్గా తీసుకుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 24,300 వరకు వెళ్ళి అండ్ మళ్ళీ స్ట్రాంగ్ రివర్సల్. సో ఇదంతా ఒక ట్రాష్ లాంటిది, ఎందుకంటే 300 అబోవ్ బ్రేక్అవుట్ తీసుకుంటే మనకి రికవరీ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మంచి ట్రెండ్ లైన్ ఉంది, ప్రీవియస్ సెషన్స్ నుంచి ఇది ఒక మంచి ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కనబడింది మనకి. సో గ్రూప్లో టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే పోస్ట్ చేసాం. సో ఛానల్లో పోస్ట్ చేసింది. సో ఇక్కడ మంచి కరువు కనబడింది అండ్ మంచి ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ. ఈ ట్రెండ్ లైన్ నుంచి నిఫ్టీ
మంచి బ్రేక్అవుట్ తీసుకుంటే కొంచెం మనకి రిలీఫ్ ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంటుంది. సో అలా వన్ డేలో మీకు ఓన్లీ 300, ఇంకో డేలో 200 పాయింట్స్ ఇలా ఉండదు. నిఫ్టీ ఎప్పుడైనా ర్యాలీ స్టార్ట్ అవుతా మాత్రం ఖచ్చితంగా అది నిఫ్టీ ఇంకో హై రేంజ్లోకి వెళ్తుంది తప్ప ఇంత చిన్న రేంజ్లో మాత్రం ఉండదు. సో 300-200 పాయింట్స్ అనేవి నిఫ్టీకి కామన్ ఇప్పుడు, ఎందుకంటే ఇంత వోల్టాలిటీలో అండ్ విక్స్ కూడా ఈరోజు క్రాష్ అయింది కదా. సో అందుకే 233 పాయింట్స్ వరకు నిఫ్టీ ఎండ్ అయిపోయింది. రిలీఫ్ ర్యాలీ ఖచ్చితంగా వస్తే మాత్రం, సో ఇక్కడ చూసారు కదా ఇంత గ్యాప్ ఉంది. సో ఇలా పెద్ద గ్యాప్స్తో కాకుండా రిలీఫ్ ర్యాలీ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో డే ట్రేడింగ్ సెషన్లోనే ర్యాలీ అనేది 500, 600, 700 పాయింట్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది పాజిటివ్గా. సో ఆ రికవరీ అనేది స్ట్రాంగ్ ఉన్నంత వరకు మంచిగానే ఉంటుంది. అప్పటి వరకు పాజిటివ్ థింగ్ చూసుకోవచ్చు. సో ఇలా వోల్టాలిటీతో మళ్ళీ నిఫ్టీ పెయిన్ తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఒక న్యూట్రల్ థింగ్ ఇది. సో పాజిటివ్ అనుకోలేం, ఇటు నెగిటివ్ కూడా అనుకోలేం. అండ్ కమింగ్ సెషన్లో చూడాలి నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుందని. సో రేపటి మెయిన్ కీ లెవెల్స్ వచ్చేసి సో 24,300 అనేది మేజర్ రెసిస్టెన్స్ రేపటి. సో మేజర్ రెసిస్టెన్స్ అనేది 24,300 దగ్గర. సో 300 to 400 వరకు కూడా అనుకోవచ్చు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్, 300 to 400 లెవెల్. సో ఈ లెవెల్ నుంచి పైకి మళ్ళీ సస్టైన్ అవుతే మనకి మళ్ళీ పాజిటివ్నెస్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఇంతకుముందు మేము చెప్పినట్టు ఈ స్ట్రగలింగ్ ట్రెండ్ లైన్ నుంచే నిఫ్టీ మళ్ళీ రేపు గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇందులోనే మళ్ళీ ఒక రికవరీ లాగా కానీ, లేకుంటే ఇందులోనే సస్టైన్ అవుతూ మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకోవడం కానీ, సో ఇదే జరుగుద్ది. సో ఏవైనా 2 థింగ్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. 25,300 అబౌవ్ బ్రేక్అవుట్ ఇచ్చి మంచి సస్టైన్ అయ్యి ర్యాలీ తీసుకోవాలి ఖచ్చితంగా. సో అప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక 200-300 పాయింట్స్ ర్యాలీ తీసినా ఈజీగా రేపటి నుంచి మనకి రికవరీ కనబడే ఛాన్స్ ఉంటుంది స్లోగా. ప్యూర్ పాజిటివ్ న్యూస్ రాలేదు. చిన్నది నిన్న ఒక నెగిటివ్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే, నిన్న ట్రంప్ ఇంకొక కొన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుంది ఈ వారం అనేది అని చెప్పేసి ఒక చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి. సో నిన్న నైటే క్రూడ్ ఆయిల్ కూడా మంచి క్రాష్ కనబడింది. అండ్ మన స్టాక్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ 1 AM తర్వాత సో అప్పటి నుంచి మనకి రికవరీ అవ్వడం స్టార్ట్ అయింది. సో అందుకే ఈరోజు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా నిఫ్టీ మళ్ళీ ఫాల్ కనబడింది కాబట్టి ఇది సస్టైన్ అవ్వట్లేదు నిఫ్టీ. ఈ రేంజ్ గ్యాప్ అప్ అనేది 350 పాయింట్స్ చూపించింది గిఫ్ట్ నిఫ్టీలో పాజిటివ్ సెంటిమెంట్. అండ్ నిఫ్టీలో కూడా 350 పాయింట్స్ 250 పాయింట్స్ చూపించింది. కానీ సస్టైన్ అవ్వలేక ఫస్ట్ క్యాండిల్లోనే ఫాల్ అయిపోయింది, 200 పాయింట్స్ ఫాల్ అయిపోయింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇది ఒక్కటి మనం పాజిటివ్గా నెగిటివ్గా తీసుకోవాలా లేదా అని చెప్పేసి ఇంకో కొన్ని డేస్లో మనం డిసైడ్ అవ్వచ్చు. అయితే రికవరీ అయినా అవ్వాలి ఫాస్ట్గా 24,400 అబౌవ్, లేకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ అప్కమింగ్ ఏమైనా నెగిటివ్ న్యూస్ ఉంటే మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ నిఫ్టీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో మన లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ప్రీమియం ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ ఉండాలంటే సో మంచి ట్రేడ్ ప్లాన్స్ ఇస్తాను. సో అక్కడ మంచి ట్రేడ్ ప్లాన్స్తో మీరు లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ అవ్వచ్చు. ఎలాంటి స్కాల్పింగ్ ఉండదు మన దగ్గర. స్కాల్పింగ్ ఓన్లీ స్టాప్ లాసెస్తోనే తొందరగా హిట్ అయిపోయి బయటికి రావడానికి ట్రై చేస్తాం. అండ్ మిగతా ట్రెండ్స్ అనేది పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో స్మూత్ ట్రెండ్స్ వచ్చినప్పుడు ఈజీగా మనం 100 to 150 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు. థ్యాంక్ యూ.